ఆయన ఎప్పుడు అబద్ధం చెప్పడం. జగన్మోహన్ రెడ్డి ఏనాడు అబద్ధం చెప్పడండి. అతనికి నిజానికి అబద్ధానికి తేడా తెలిసిన వాడైతే అబద్ధం నిజమని ఉంటుంది. అతను నమ్మింది నిజం అనుకుంటాడు. అతను చెప్పేది నిజం అనుకుంటాడు. అంత తప్ప అబద్ధం నిజం అన్నది అతనికి తెలియదు. ఏది అబద్ధం ఏది నిజమో అతనికి తెలియదు. ఇది ఒక విపరీతమైన మానసిక వైపరీత్యం. మా నిజానికి అబద్ధానికి తేడా తేడా వాళ్ళు చేసే మానసిక వైపరీత్యంతో అతను మాట్లాడతాడు. రాష్ట్రంలో కొనుగోలు శక్తి బాగా పడిపోయింది. పేదలది, మధ్యతరగతి వారిది బాగా పడిపోతమే కాకుండా వాళ్ళకి ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, అన్ని మూలపడిపోయినాయి. అన్ని మూలపడిపోవడంతో వాళ్ళ ఈయన సప్లై చేసే సారా కొనుగోలు చేసే శక్తి ప్రజల్లో లేదు. లేకపోతే ఈయన అమ్మఒడి ఈ ఇష్టం ద్వారా మద్యాన్ని కొనుగోలు చేస్తున్నాడు. ఆ ఇష్టం ద్వారానే వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది. పెరుగుతూ వల్లనే మద్యం కొంటున్నారు. మద్యం కొంటే ఈయన లాభం ఏంటి? మద్యం కొంటే మొత్తం లాభమే. ప్రభుత్వానికి కొంత లాభం, సగం ఈయన లాభం. ఎలాగంటే విజయ్ గారు ఇక్కడ చిన్న విషయం చెప్పాలి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళ మామూలు ఫారిన్ లిక్కర్స్ వేరండి, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్స్ వేరు. ఫారిన్ లిక్కర్స్ అంటే అక్కడ కేవలం బార్లీ నుంచి, గోధుమ నుంచి, ఇతర ఇతర మామూలుగా రోజు వాడే ఆహార పదార్థాల నుంచి దాన్ని ఈస్ట్ కలిపి దాన్ని పులిపించి దాని నుంచి డిస్టిల్ చేస్తారు. చేసి దాని నుంచి ఆల్కహాల్ తీస్తారు. ఇక్కడ అలా కాదు. మొలాసిస్ నుంచి ఆల్కహాల్, ఎథైల్ ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్ రెండు వస్తాయి. ఎథైల్ ఆల్కహాల్ తీస్తారు. ఎథైల్ ఆల్కహాల్ తీస్తే దాంట్లో 95% ప్యూరిటీ వస్తుంది. మొలాసిస్ నుంచి తీసినప్పుడు 10% ప్యూరిటీ రాదు. వాళ్ళు 3-4 సార్లు డిస్టిల్ చేసినా కానీ 10% ప్యూరిటీ రాదు. అందువలన ఆ ఎథైల్ ఆల్కహాల్ని మళ్ళీ ఒక 5-6 సార్లు ప్యూరిఫై చేయాలి. ప్యూరిఫై చేస్తే 99.5%కి చేరుతుంది. అయినా కానీ దాంట్లో మలినాలు చాలా ఉంటాయి. కానీ ఈయన ఎథైల్ ఆల్కహాల్, ప్యూర్ ఎథైల్ ఆల్కహాల్ ఎంత అమ్ముతారు షుగర్ ఫ్యాక్టరీస్ అంటే? ప్యూర్ ఎథైల్ ఆల్కహాల్ 500 రూపాయలకు అమ్ముతున్నారు లీటరు. ఇంప్యూర్ అంటే ఇది ఎంత అమ్ముతున్నారంటే ఇది 45 రూపాయలకు అమ్ముతున్నారు. ఈయన ఇంప్యూర్ ప్యూరిఫై చేయని ఎథైల్ ఆల్కహాల్ తీసుకొచ్చి డిస్టిలరీస్ అంటారు. డిస్టిలరీస్ కాదు, మిక్సింగ్ యూనిట్స్ దాంట్లో కలర్ కలుపుతారు, ఫ్రాగ్రెన్స్ కలుపుతారు, మంచి డిస్టిల్ వాటర్ కలుపుతారు. ఇది ఎథైల్ ఆల్కహాల్ కలుపుతారు. ఎథైల్ ఆల్కహాల్ బ్రాంజీకి అయితే 45%, విస్కీ అయితే 50%, రమ్ముకి అయితే 52% ఎంతో అంత కలుపుతూ ఉంటారు. ఆ ఎథైల్ ఆల్కహాల్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ విస్కీ ఉందనుకోండి, 50% కంటెంట్ ఉన్న విస్కీ ఉంటే దాంట్లో ఎథైల్ ఆల్కహాల్ 50% అంటే ఒక 750 బాటిల్ అంటే 350 ఎంతో ఎథైల్ ఆల్కహాల్ కలుపుతారు. ఎథైల్ ఆల్కహాల్ ప్యూర్ అయితే అది 120 రూపాయలు చేస్తుంది. ఇంప్యూర్ అయితే దాదాపు 10 రూపాయల లోపు చేస్తుంది. ఆ 10 రూపాయల లోపు ఎథైల్ ఆల్కహాల్ కలుపుతాం వల్ల ఈయనకి విపరీతంగా లాభాలు వస్తున్నాయి. లాభాలు ఎవరికి వస్తున్నాయి? మద్యం తయారు చేసేదారులకు వస్తున్నాయి. తర్వాత ఈయన బిల్లు లేకోకుండా, ఈయన బెవరేజ్ కార్పొరేషన్ సంబంధం లేకోకుండా సగం స్టాకు అమ్ముతున్నాడు ఇక్కడ షాపుల ద్వారా. దాంట్లో ఈయన లాభం వస్తుంది. అంటే ఈయనకు వచ్చే లాభం ఇప్పుడు అలాగే బాటిల్ ఉందనుకోండి, ఒక క్వార్టర్ బాటిల్ చేస్తాకి మామూలుగా అయితే ప్యూర్ ఎథైల్ ఆల్కహాల్ కలిపితే ఆ క్వార్టర్ బాటిల్ చేస్తాకి దాదాపు 5 రూపాయలు అవుతుంది. కానీ ఈయన 27 రూపాయలకు అమ్ముతున్నాడు బెవరేజ్ కార్పొరేషన్కి. దాంట్లో 12 రూపాయలు, 22 రూపాయలు ఈయన మిగులుతుంది. అంటే ఈయనకి అన్ని రకాలుగా కూడా సారా మీద ఆదాయం, మద్యం మీద ఆదాయం, రాష్ట్రానికి కాదు, రాష్ట్రానికి వచ్చే ఆదాయం అట్ట పెట్టండి, మద్యం మీద వచ్చే ఆదాయం ఈయనకి దాదాపు ఒక 5,000-6,000 కోట్లు ఉంటుంది నెలకి. ఆలోచన ధోరణి ఉంది. మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకేం గవర్నమెంట్ సంబంధం లేనప్పుడే నేను 1,00,000 కోట్లు సంపాదించాను. వాళ్ళు నాకు మొత్తం సర్వాధికారం నా చేతులు ఉంటే నేను అంత ఎందుకు సంపాదించలేకపోతున్నాను. అందువలన ఈయన దానికోసం తహదాలు ఆడిపోతున్నాడు. ఆ మద్యం నుంచి ఆదాయం అనేది తనకి చాలా 2-3 రకాలుగా వస్తుంది. మద్యం మొత్తం డిస్టిలరీస్ అని తన సొంత వాళ్ళతో పెట్టించాడు.